మీనాక్షి ఛానల్కి వెల్కమ్. గుంత పునుగులు చేసే విధానం. హాయ్ ఫ్రెండ్స్, మీనాక్షి ఛానల్కి వెల్కమ్. పిల్లలు నైట్ అన్నం తినకపోతే పొద్దున్నే ఇలా గుంత పునుగులు వేసే విధానం అంటారు. చూడండి, నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇలా వెరైటీగా. ఇప్పుడు మనం గుంత పునుగులకి కావాల్సింది ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అన్నం వేస్తున్నాం ఫ్రెండ్స్. అందులో అన్నం వేయాలి. అన్నం మిగిలిపోయిన అన్నం వేసాను. ఒక మిర్చి, కొన్ని వాటర్ వేసి మెత్తగా ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసి కొంచెంగా వేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ దీన్ని కూడా మిక్సీ పట్టి మెత్తగా చేసి పెట్టుకోవాలి. దోశ పిండి లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక బౌల్ పిండిని అంతా ఒక గిన్నెలోకి వేసి ఇప్పుడు ఇందులోకి అందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఒక పెద్ద సైజ్ క్యారెట్, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న బీట్రూట్ తురుము వేసి ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగా 1 టీ స్పూన్ వేసి మంచిగా కలపాలి. కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం అన్నం మిగిలిపోయిన పిల్లలు కలపాలి. ఇలా మంచిగా గ్రైండ్ చేసి పునుగులు వేసి పెడితే మంచిగా తింటారు ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే పిండి మంచిగా నాని ఉంటుంది. ఇప్పుడు మరోసారి కలిపి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పెన్నం పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టాలి. పెన్నం వేడయ్యాక ఇలా పెన్నం హీట్ అయ్యాక ప్యాన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పిండితో కొంచెంగా ప్యాన్లోకి వేసుకోవాలి గుంత పునుగులు. ఇప్పుడు ఇవి ఒక 15 మినిట్స్ అయ్యాక మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేసుకొని మంచిగా వెనకాల సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. స్పూన్తో టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత గుంత పునుగులు రెడీ అయినాయి. తీసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇవి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోద్ది. ఈవినింగ్ సాయంత్రం పూట స్నాక్స్లా కూడా చేసుకొని తినచ్చు.
పిల్లలు అన్నం తినకపోతే ఇలా చేసి పెట్టేయచ్చు, ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఎమ్మి టేస్టీ గుంత పునుగులు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.